హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో బై రేష్మా. ఇవాళ మన సెషన్లో కామన్వెల్త్ గేమ్స్ 2030 దానికి హోస్ట్గా మన భారతదేశం యాక్సెప్టెన్స్ని ఇచ్చిందనమాట. దాని గురించి అసలు కామన్వెల్త్ గేమ్స్ ఏంటి వాటి గురించి డిస్కస్ చేద్దాం. కామన్వెల్త్ గేమ్స్ ఆర్ ఆల్సో సిమిలర్ టు ఒలింపిక్స్ ఏ విధంగా అయితే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయో అదేవిధంగా కామన్వెల్త్ గేమ్స్ కూడా ప్రతి 4 ఏళ్లకు ఒకసారి జరుగుతాయి. అయితే కామన్వెల్త్ గేమ్స్కి ఆ పేరు ఎలా వచ్చింది అని అంటే, ఇది వరకు కామన్వెల్త్ ఆఫ్ ద నేషన్స్ అంటే ఇప్పుడు బ్రిటిషర్స్ రూల్ చేసేటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కామన్వెల్త్ నేషన్స్ కిందకి వస్తాయి. ఆ జాబితాలో ఆ దేశాలు పార్టిసిపేట్ చేసేటువంటి గేమ్స్ని కామన్వెల్త్ గేమ్స్. ఇనీషియల్లీ వాటికి ఏమని పేరు అని అంటే బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని చెప్పేసి పేరు ఉండేది. మొట్టమొదటి బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ ఎప్పుడు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారంటే 1930లో హామిల్టన్ కెనడాలో ఫస్ట్ కామన్వెల్త్ గేమ్స్ని స్టార్ట్ చేశారు. అప్పుడు దాని పేరు వచ్చేసి ఏంటి, బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్. వాటిని ఏ ఇయర్లో రీనేమ్ చేశారండి అని అంటే కామన్వెల్త్ గేమ్స్గా 1978లో వాటిని రీనేమ్ చేశారు. అండ్ మన భారతదేశం ఎప్పటి నుంచి కామన్వెల్త్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేసింది అని అంటే సెకండ్ ఎడిషన్ నుంచి, అంటే 1934 లండన్లో జరిగినటువంటి కామన్వెల్త్ గేమ్స్ నుంచి మన భారతదేశం పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేసింది. హోస్ట్ కంట్రీ అంటే తెలుసు కదండి, ఆ దేశం అధ్యక్షతన ఆ గేమ్స్ని కండక్ట్ చేస్తారు. దట్ ఈస్ హోస్ట్ కంట్రీ. మన భారతదేశం ఇప్పటి వరకు ఎన్నిసార్లు హోస్ట్ చేసింది కామన్వెల్త్ గేమ్స్ని అంటే ఒకే ఒక్కసారి హోస్ట్ చేసింది. దట్ వాజ్ ఇన్ ది ఇయర్ 2010 ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ని కండక్ట్ చేసింది. అప్పుడు మన భారతదేశం ఆ సంవత్సరం సెకండ్ ప్లేస్లో ఉంది 101 మెడల్స్తో. అండ్ అదేవిధంగా మనకి లాస్ట్ ఎడిషన్ ఎక్కడ జరిగింది, 2022 ఎడిషన్ ఎక్కడ జరిగింది అని అంటే బ్రెమింగ్హామ్ ఇంగ్లాండ్లో జరిగింది. నెక్స్ట్ ఇయర్ 2026లో నెక్స్ట్ ఎడిషన్ ఎక్కడ జరగబోతుంది అని అంటే గ్లాస్గో స్కాట్లాండ్లో జరగబోతుంది. అదేవిధంగా 2030 ఆ నెక్స్ట్ ఎడిషన్ మన భారతదేశం కండక్ట్ చేయనుంది. ఎక్కడ జరగబోతుంది, హోస్ట్ ప్లేస్ వచ్చేసి ఏదండి, హోస్ట్ సిటీ అని అంటే అహ్మదాబాద్ అని చెప్పేసి అనుకుంటున్నారు. అహ్మదాబాద్లో మొటేరా స్టేడియం అని చెప్పేసి ఇదివరకు ఉండేది, దాన్ని నరేంద్ర మోడీ స్టేడియంగా రీనేమ్ చేశారు. ఆ స్టేడియం ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం, ఆ స్టేడియంస్లో కండక్ట్ చేద్దామని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట మన భారతదేశం. 2030 కామన్వెల్త్ గేమ్స్ మన ఇండియాలో జరగనున్నాయి. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, 2036లో ఒలింపిక్స్ అన్నవి మన భారతదేశంలో జరగవచ్చు అన్నది అంచనా అనమాట. అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అని అంటే, ఇప్పటి వరకు కామన్వెల్త్ గేమ్స్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ 5 సార్లు హోస్ట్ చేసినటువంటి దేశం ఏది? యూకేనా, లేదనంటే స్పెయినా, లేదనంటే ఆస్ట్రేలియానా, ఫ్రాన్సా, ఏ దేశం? తెలిసినట్లయితే కమెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.